విభీషణ సౌధం ఒక్కటే విడిచిపెట్టాడు. సీతాదేవి చెప్పింది కదండి, విభీషణుడు చాలా మంచివాడని. అందుకని ఆయన భవనం ఒక్కటే వదిలేశాడు, మిగిలిన అంటించాడు. రావణ భవనం ముట్టించాడు. ప్రళయవేళ మేఘ పంక్తుల్లో అరిమినట్టుగా గర్జించాడు. ఆయన నిప్పు ముట్టిస్తుంటే వాయువు తీవ్ర వేగంతో చలిస్తున్నాడు. దానితో అగ్ని మరింతగా మండడం ఆరంభించింది. లంక అంతా అగ్నిజ్వాలలే. పెటపెట ధ్వనులతో మహాభవనాలు నెలకొల్తున్నాయి. ఆర్తనాదాలతో రాక్షసులు వీధుల్లో పడ్డారు. పుణ్యక్షయం కాగా భూమికి జారే సిద్ధ సౌదాల వలె ఉన్నాయని. పసిపిల్లలకు పాలిస్తున్న తల్లులు తమ బిడ్డల్ని గట్టిగా పట్టుకొని వీధుల వెంట పరుగులు తీస్తున్నారు. సౌదాగ్రాల మీద స్త్రీలు తమ బట్టలు మంటల వేడి భరించలేక క్రిందకి దూకుతున్నారు. వేడికి కరిగి రత్నమాణిక్యాలు ప్రవహిస్తున్నాయి. ఆ మంటలు ఒకచాట నిండుగా విరిచిన మేడుగుప్పుల వలె, మరొక చోట బురుగు